ఏదో రోజు అది అమృతంగా మారే అవకాశం ఉందంటారు. మారుస్తాం. రైట్. గద్దలకొండ గణేష్ ఆ టైంలోనే మీరు హీరో నితిన్ క్యామియో చేయించారు సినిమాలో. అవునండి. ఆ టైంలో నాకు F2 నడుస్తుంది అనుకుంటా రాజుగారి సినిమా. ఆయనతో దాగుడు మూతలు అనే సినిమా తీస్తున్నారు నితిన్ గారితో. మీ నితిన్ గారితో నేను ఎప్పుడు ఫుల్గా వెళ్ళి దాని గురించి డిస్కస్ చేయలేదు, కానీ అంటే చాలామంది నన్ను మాస్ డైరెక్టర్ అన్నప్పుడు ఒక సైడ్ ఆనందం, అరే మన ఒక గుర్తింపు వచ్చింది ఆనందం ఉంటుంది, ఇంకో సైడ్ ఏదో ఒక వెలితి ఉంటుంది. మాస్ అంటే నేను కొన్ని మంచి పుస్తకాలు ఏదో పెద్ద అవపోసన పట్టేసి వేదాలని శాస్త్రాలని మింగేసి జ్యూస్ చేసుకొని తాగేసి వచ్చానని చెప్పను, కానీ ఎంతో కొంత ఒక లిటరలీ ఇంట్రెస్ట్ ఉంది నాకు. నా లిరిక్స్ ప్రత్యేకంగా ఉంటాయని అందరూ అంటుంటారు. నేను రెగ్యులర్గా మాట్లాడినా మంచి భాష మాట్లాడడానికే ప్రయత్నిస్తుంటాను. అర్బన్ కిడ్ నేను హైదరాబాద్ బీచ్లో పెరిగినండి, విలేజ్లో కాదు. సో ఎక్కడో ఒక క్లాస్ లవ్ స్టోరీ చేద్దామని, లేకపోతే ఒక కొత్త విషయం చెప్దామని తపన ఎప్పుడూ ఉంటుంది. ఒకటి షాక్ సినిమా ఫ్లాప్ అవ్వడం మూలంగా కమర్షియల్గా లేకపోతే ఆదరించారన్న నాకు ఇన్సెక్యూరిటీ అయి ఉండొచ్చు. 2, నా కమర్షియల్ సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడం మూలంగా ప్రొడ్యూసర్లు నాతో అలాంటి సినిమాలు చేయడం అవ్వచ్చు, మన కమిట్మెంట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈ కారణం వల్ల చేయలేకపోతాను తప్ప ఖచ్చితంగా అరే హరీష్ శంకర్ ఇలాంటి సినిమా తీసాడా అనే ఒక సినిమా, అది లవ్ స్టోరీయా, దాగుడు మూతలా, ఇంకోట నాకు తెలీదు. ఖచ్చితంగా అతి త్వరలో నా కమిట్మెంట్స్ అన్నీ అయిపోతే, నేను అది 2 ప్రొడ్యూసర్లతో కమిట్మెంట్ ఉంది, అది అయిపోతే ఒక స్వేచ్ఛా విహంగం అనేది ఉంటుంది నా నుంచి. లవ్ స్టోరీ అది బేసికల్ అనుకుంటున్నా. బన్నీ అంటుంటాడు ఎప్పుడు, హరీష్ లవ్ స్టోరీ తీసి అదిరిపోద్ది బయట మాడుకునే జోక్స్ కానీ అది కానీ ఇది కానీ అదిరిపోద్ది హరీష్, ఒక లవ్ స్టోరీ చేయప్పుడన్నా అని అంటాడు. దేవిశ్రీ ప్రసాద్ చాలాసార్లు అన్నాడు. సో సరే ఇంతమంది మనలో ఏదో ఒకటి చూస్తున్నప్పుడు మరి దాన్ని అటెంప్ట్ అన్న మన మానవ ప్రయత్నం చేయాలిగా. డీజే తువాడు జగన్నాథ్ అప్పుడు అని చెప్పారు లవ్ స్టోరీ అల్లు అర్జున్ అప్పుడు చాలా డిస్కస్ చేశాను, సీన్స్ డిస్కస్ చేశాను. నేను సార్ ఒక కథ అనుకుంటున్నాను, యంగ్స్టర్తో చేద్దాం, ఊరికే నేను డైరెక్ట్ చేయకపోయినా పర్లేదు, నేను ప్రొడ్యూస్ చేస్తా, స్క్రిప్ట్ రాసి ప్రొడ్యూస్ చేద్దామని చాలా అనిపించింది. అంతేనండి, టైంని బట్టి ఏదైనా. ఇప్పుడు మన ఓటీటీ పెరిగిన తర్వాత మలయాళ సినిమాలు పెరిగినాయి, బాగా ఓటీటీలు చూస్తున్నారు, తెలుగు దాంతో పోలుస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు తమిళ సినిమా కూడా అన్ని లాంగ్వేజ్ సినిమాలు, నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్, మలయాళం, ఈ ఓటీటీలో చూడటం పెరిగిన తర్వాత కంపారిజన్ పెరిగిపోయింది. ఆ సినిమాకి ఈ సినిమా మీకు అలాంటిదైనా ఫేస్ చేశారు కంపారిజన్? ఈ సినిమా మీ సినిమా కూడా అన్నారు, కంపేర్ చేసేవాళ్ళు ఓటీటీ చూడకుండా మామూలుగానే కంపేర్ చేస్తారు. థియేటర్లో చూసినా సరే ఆ సినిమాలకి నువ్వు ఎందుకు తీయట్లేదు అంటారు, అది పెద్ద విషయం కాదు. బట్ మలయాళం సినిమాలు, తమిళ సినిమాల గ్రోత్ ఎంత ఉన్నా రైట్ నో ఇట్స్ టైమ్ ఫర్ తెలుగు అండి. గుర్తుపెట్టుకోండి, తెలుగు సినిమా ఇస్ ఫ్లరిషింగ్. రేపు పొద్దున వచ్చే కొన్ని సినిమాల ద్వారా మహేష్ బాబు గారి వారణాసి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, నెక్స్ట్ ఖచ్చితంగా పాన్ ఇండియా కాదు వరల్డ్లో కూడా తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలని మనందరం కోరుకోవాలి. ఖచ్చితంగా తెలుగు సినిమా ఇస్ గోయింగ్ టు రూల్. పెద్ద హీరోలు అంటే దాన్ని చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఎవరైనా సరే మీ మైండ్లో ఈ హీరోతో ఈ సినిమా చేస్తే నేను బాగుండేది అని అనుకున్న కథ కానీ? బాగుండేది అని కాదు, ఇలాంటి సినిమా చేయాలని కోరిక చాలా ఉంటుంది నాకు. మహేష్ బాబు గారితో పోకిరి చేయాలని, పోకిరి మలయాళ చేస్తాం, కానీ ఆ స్వాగ్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఎటకారం, ఆ యాక్షన్, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ జుట్టు, టీషర్ట్ లోపల ఇలా లైటర్ పెట్టుకుని ఆ సిగరెట్, ఇవన్నీ అసలు నేను ఒక 20 సార్లు చూసింటాను. అది అనిపించింది చాలాసార్లు. హరీష్ గారికి మిస్ అయింది ఏమైనా ఉందా ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? నేను ఇది మిస్ అయిపోయాను అని ఆశ ఉంటుందండి, మిస్ అవ్వడం అంటూ ఏం లేదు, ఆశ ఉంటుంది. అది ఇంకా ఇచ్చేయాలి అని ఒక ఆశ మనిషి ఆశ ఇస్ హోప్, ఇట్స్ అ పాజిటివ్ థింకింగ్ ఫర్ మీ. చాలా ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ, ఇంకా మిస్ అయింది అంటే అది ఇంకా దాన్ని అది అలా కంప్లైంట్ చేయలేం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అండ్ కంప్లైంట్స్.